అందరికీ నమస్కారం. నేను మీ ఆకుల హరిశ్చంద్ర నర్సయ్య మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడి. అప్పుడే ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు, అప్పుడే పదవి దాహాలు పదవి వ్యామోహాలు మొదలెట్టారు. నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, అలాగే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి రాష్ట్రానికి, పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని. అతను పార్టీ కోసం కష్టపడ్డాడా లేకపోతే ప్రజల కోసం కష్టపడ్డాడా అది క్లారిటీ లేదు వీళ్ళకి. పార్టీ కోసం కష్టపడ్డాడు. ఎవరు పార్టీ కోసం కష్టపడ్డాడు, ఎందుకోసం కష్టపడ్డాడు, ఎక్కడ తిరిగాడు, ఏమి దాన ధర్మాలు చేశారు? ఒకటి, ఈ రోజున మిగతా జిల్లాల్లో ఉన్నవాళ్ళు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని అన్నారు, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం ఈ లైవ్లోనే. నేను ఒకటే అడుగుతున్నా, రాయలసీమ శ్రీకృష్ణదేవరాయలు ఏలినటువంటి ఈ రాయలసీమలో పుట్టి, రతనాల సీమగా పిలిచినటువంటి ఈ రాయలసీమలో పుట్టి, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండి తర్వాత 2014 విడిపోయిన తర్వాత ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పైన అవుతుంది. 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సోదరులారా, నేను ఎక్కడ ఏ పార్టీనో ఏ నాయకుడినో టార్గెట్ చేయట్లేదు, ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు, నాకు అవసరం కూడా లేదు. ఈరోజు నాకు ఈ లైవ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు పెడుతున్నానంటే కేవలం రాజకీయం కోసం నేను పెట్టలా. మనుషుల ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. ఎవరి నిర్లక్ష్యం వల్ల అయితే ప్రాణాలు పోతున్నాయో అవి గుర్తు చేద్దాము. నిద్రపోతున్నటువంటి ప్రజాప్రతినిధులు కొంచెమైనా మానవత్వంతో ఆలోచన చేస్తారని ఒక చిన్న ప్రయత్నం. నేను ప్రశ్నించగానే, నేను పోరాటం చేయగానే, నేను లైవ్ పెట్టగానే, లేకపోతే నేను నడి రోడ్డు మీదకి వచ్చేసి వీళ్ళ వల్ల పోతున్నటువంటి ప్రాణాల గురించి నేను గుండెలు పగిలి అరిచినంత మాత్రాన వీళ్ళు వచ్చి న్యాయం చేస్తారని నేను చెప్పట్లే. కానీ మానవ జన్మ సార్, మనిషిగా పుట్టాను కాబట్టి, అమ్మ పాలు తాగాను కాబట్టి, నేను తాగినది గాడిద పాలు కాదు సార్, అమ్మ పాలు తాగాను కాబట్టి, ఒక మనిషిగా ఒక కుటుంబంలో యాక్సిడెంట్ రూపంలో పసిబిడ్డల తల్లిదండ్రులు చనిపోతే ఆ బిడ్డల అనాథలుగా మారి వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారో, వాళ్ళు ఎటువంటి ప్రేమను కోల్పోతారో తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను సార్. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కడప టు తిరుపతి జాతీయ రా సార్, ఇది నేషనల్ హైవే, కానీ పేరుకే జాతీయ రహదారి సార్. మారుమూల పల్లెల్లోకి వెళ్ళినట్టు సింగిల్ రోడ్డు ఉంటుంది సార్. 2014లో ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్రంతో ఉన్నారు కదా సార్. 2014లో కేంద్రంతో ఉండే కదా పోటీ చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా మీకు మద్దతు ఇచ్చారు కదా సార్. మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు 2014 నుంచి 2019 వరకు కడప నుంచి, దేవుని గడపగా పిలుచుకున్నటువంటి కడప నుంచి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతికి, కనీసం రేణిగుంట వరకు ఎందుకు ఈ బైపాస్ రోడ్డు పనులు పూర్తి కాలేదు సార్? కేంద్రం నిధులు ఇవ్వలేదా, లేకపోతే ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం? మీ నిర్లక్ష్యం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసా సార్ మీకు? సార్, ఒక్కసారి మీరు గాని, మీ కుమారుడు గాని, ఎవరైనా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోడ్డు మీద తిరిగి చూడండి సార్. కడప నుంచి తిరుపతికి ఎంత ఘోరంగా ఉందో రోడ్డు, కోడూరు నుంచి రేణిగుంటకి ఇంకా ఘోరంగా ఉంది సార్. అడుగడుగునా గుంతలు సార్. దీని ఫలితమే 4-వే లైన్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగి సంవత్సరానికి దాదాపు 200 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. కాబట్టి దీని గురించి నేను మొన్న అన్నమయ్య జిల్లాలో రాజంపేటకు సంబంధించినటువంటి భువనగిరిపల్లె కోలా నరసింహుల కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు రెడ్డిపల్లి చెరువు దగ్గర యాక్సిడెంట్లో చనిపోవడం, వాళ్ళ బిడ్డ
హాస్పిటల్లో మృత్యుతో పోరాడి 7 ఏళ్ల బిడ్డ కూడా చనిపోయారని చెప్పేసి గుండెలు పగిలేలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాం సార్. ఇదే విషయాన్ని ఈటీవీ కూడా న్యూస్లు రావడం జరిగింది. మరి ఈ రోజున మళ్ళీ తిరుమలకు స్వామివారి దర్శనానికి వచ్చి తలనీలాలు సమర్పించుకొని కుటుంబ సభ్యులతో వచ్చి బిడ్డలతోటి వచ్చి తిరుగు ప్రయాణంలో తెలంగాణకు వెళుతున్నటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజున కుక్కలదొడ్డి దగ్గర యాక్సిడెంట్ జరిగి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయి వాళ్ళ బిడ్డలు అనాథలయ్యారు సార్. ఏమండి కడప శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే భర్త గారు, రాయలసీమ నుంచి మాట్లాడి ఎవరైనా సరే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఈ కడప తిరుపతి హైవే వేయించండి. ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, ముందు ఈ పని చేయించండి. వాళ్ళంటే నిర్లక్ష్యం చేశారు అని ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఏమండి శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ ఏళ్ల నిర్లక్ష్యం వల్ల, ఈ జాతీయ రహదారి రోడ్డు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఒకసారి ఆలోచించేయండి సార్. అలాగే నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి సార్ దయచేసి తెలంగాణ నుంచి ఎవరు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోడ్డు మార్గంలో కడప నుంచి తిరుపతికి వెళ్లే రోడ్డు మార్గంలో రావద్దు. వస్తే మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. వస్తే ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు మీరు కోల్పోవాల్సి వస్తుంది, మీ బిడ్డలు దిక్కులేని అనాథలు అవ్వాల్సి వస్తుంది. దయచేసి కడప తిరుపతి రేణిగుంట వరకు జాతీయ రహదారి అయ్యే వరకు ఎవరు కూడా దయచేసి తెలంగాణ నుంచి ఏ భక్తులు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి అక్కడే ఉంటారు, ఎక్కడికి పోరు. మీ ప్రాణాలు ముఖ్యము. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించేయండి సార్. కాబట్టి తెలంగాణ నుంచి ఎవరు కూడా ఆంధ్రాలోకి వచ్చినా కూడా కడప నుంచి తిరుపతికి వెళ్లే రోడ్డు మార్గంలో మాత్రం ప్రయాణం చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ కడప టు తిరుపతి హైవే జాతీయ రహదారి 4 లైన్లు వస్తుందో అప్పుడు మీకు అందరికీ న్యూస్ ద్వారా తెలుస్తుంది, అప్పుడు రండి సార్. కాబట్టి దయచేసి ఎవరు కూడా వచ్చి మా కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రయత్నం చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఇది ముమ్మాటికి మేము మా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం. ఈ రోజున ఎంత ఘోరం జరిగిందో మీకు తెలుసా? అక్కడికక్కడే చనిపోయారు 2 భార్యాభర్తలు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణాలు వెళ్తూ తెలంగాణ వాసులు. మనుషులేగా సార్? 3 బిడ్డలు ఉన్నట్టున్నారు సార్. ఈరోజు లైవ్ లో చూసాం, అనాథలయ్యారు సార్. దీని గురించి మాట్లాడండి సార్. మొన్నటిదాకా పప్పు పప్పు అని మాట్లాడినటువంటి మీరే ఈ రోజున మా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, మా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి. ఓకే, మరి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారా సీఎం? డిప్యూటీ సీఎం గా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయమనండి, చేయనివ్వండి. చేసే వరకు ఓపిక పట్టండియా. పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాడు కదా, తమ్ముళ్లాగా చూసుకుంటానని చెప్పాడు. తన బిడ్డ లాంటోడు ఎవరు? లోకేష్ గారు. కాబట్టి ఎవరు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో, తహతహలాడుతున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేస్తాం. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి సమస్యలు ఇక్కడ రోడ్డు లేక, పేరుకే జాతీయ రహదారి, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి సార్. ఇంత ముందు కూడా చెప్పాను కదా సార్, ఏలింది రాయలసీమ నాయకులే, మా బ్రతుకులు మారలేదు సార్. కాబట్టి అయ్యా, ఎవరైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నారో ముందు ఆయనకు చెప్పండి, మీ నాన్నగారికి చెప్పి కేంద్రంతో మాట్లాడి ఈ కడప టు తిరుపతి ముందు ఈ జాతీయ రహదారి పనులు చేపట్టిన మహానుభావు, ఇక్కడ చనిపోతున్నటువంటి ప్రాణాలను కాపాడండి, బిడ్డలను అనాథలు చేయొద్దు అని చెప్పేసి ఎవరైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ లైవ్ ద్వారా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ రోజున మన లోకేష్ గారు ఏమన్నారంటే, సార్ తిరుమలలో అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు లేక, సరైన ఏర్పాట్లు చెయ్యక భక్తుల ప్రాణాలు పోయాయి, దానికి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు, మిమ్మల్ని కూడా చెప్పమన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం అంటారా? ఎక్కడున్నారు సార్ మీరు? నిజంగా మీకు మనోగతం అనేది ఉందా? మనస్సాక్షి అనేది ఉందా సార్?
అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమా సార్? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పశ్చిమ బెంగాల్ డిప్యూటీ ఎస్ఎమ్మా సార్? ఆయన వ్యక్తిగతం అంటున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆ హోదాలోనే తప్పు తమ వైపు నుంచి జరిగింది కాబట్టి, తమ కూటమి ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగింది కాబట్టి మీ నాయన గారు చెప్పాల్సినటువంటి క్షమాపణల్ని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు. మీరు అనుకున్నట్టు సామాన్య వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం. అంటే మీరు అనుకోవచ్చు, ఎవరిచ్చారు ఆ పదవి? మా నాయన గారు ఇచ్చారు కదా అని. పదవి మీ నాయన గారు ఇవ్వలేదు, ఎవ్వరు ఇవ్వలేదు. ప్రజలు ఆయన వైపు ఉన్నారు కాబట్టి మీ నాయన గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే జైల్లోకి పోవడానికి, జైలు దగ్గరికి పోయి మాట్లాడడానికి, ఆయన బయటికి తీసుకురావడానికి మీకు ధైర్యం లేకపోతే మీ నాన్నగారి కోసం వచ్చి నడి రోడ్డు మీద పడుకొని కేంద్రం పెద్దలతో మాట్లాడి జైలుకి వెళ్ళి మీ నాన్నగారిని బయటికి తీసుకొచ్చి ప్రాణం పోతూ కుటకలాడుతున్నటువంటి మీ తెలుగుదేశం పార్టీని ఒక సంజీవినిలా నోట్లో తీర్థం పోసి, గంగాజలం పోసి, అమృత దారలు వదిలితే ఎలా మళ్ళా చనిపోయే బ్రతికి ఎలా బ్రతుకుతాడో సత్య మనిషి అలా బ్రతికించారు సార్ మీ పార్టీని. ఇది నేనొక్కడిని కాదు సార్. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కావచ్చు, మీ నాన్నగారిని అభిమానించేవాళ్ళు కావచ్చు, లేదా వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, యావత్ అందరికీ కూడా ఇది తెలిసిన సత్యం. పవన్ కళ్యాణ్ లేకపోయి ఉంటే ఈసారి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ లేదు, పుట్టగతులు లేకుండా పోయేది అని అందరికీ తెలిసిన విషయం. మీకు కూడా తెలుసు. మీ నాన్నగారి కోసం అంత ధైర్యం చేసి పదవుల్ని ఆశించకుండా, గతంలో నేను విమర్శించాను అదే పార్టీకి మళ్ళీ కొమ్ము కాస్తే ప్రజలు నన్ను ఏమంటారని చెప్పేసి కూడా ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం బాగుంటుందనుకుంటే అల్లకొల్లాలం చేస్తున్నారు ఆయన చుట్టూ ఉన్నటువంటి సరైన నాయకులు సరైన నిర్ణయాలు లేక చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం తయారైంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి సీఎం కావాలని చెప్పేసి తానే 4 అడుగులు వెనక్కి వేసి మీ నాన్నగారి కోసం మీ కుటుంబ సభ్యులందరూ భయపడి మీరు పరారై పక్కకు పోయి ఎక్కడో కూర్చొని మీ నాన్నగారి బెయిల్ కోసమో మీరు బేరసారాలు పెట్టుంటే ఇక్కడ ధైర్యంగా వచ్చి మీ నాన్నగారి కోసం నడి రోడ్డు మీద అర్ధరాత్రి వచ్చి ప్రాణాలు పణంగా పెట్టింది పవన్ కళ్యాణ్ గారు సార్. ఆ రోజు నేను చెప్పా పవన్ కళ్యాణానికి, అన్నయ్య మీరు చంద్రబాబు నాయుడు నమ్మి తప్పు చేస్తున్నారు, వాళ్ళు అవకాశవాదులు, అవసరం తీరిన తర్వాత మళ్ళీ నిర్దాక్షిణ్యంగా మనల్ని ముంచేస్తారు, మనల్ని వెన్నుపోటు పొడుస్తారని ఆ రోజు కూడా నేను లైవ్లో మాట్లాడినందుకే కొంతమంది పెద్దలు నన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక ఫేక్ లెటర్ వదిలారు సంతకం లేకుండా. నేను అప్పుడు అదే మాట కట్టుబడి ఉండా, ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉండా. ముందు నుంచి పొడిచేవాడితో జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ వెనకల నుంచి పొడుస్తాడు చూడు అతడే ప్రమాదం. ముందు నుంచి పొడిచేవాడితో ఫైట్ చేయొచ్చు, కానీ వెనకల నుంచి పొడిచే వాళ్లే చాలా ప్రమాదం. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు లేకపోయింటే మీ తెలుగుదేశం పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దయచేసి అక్కడ ప్రాణాలు పోతే సాటి మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా క్షమాపణ కోరడం మనిషి నైజం. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా పార్టీలోంచి బయటికి పంపాలని చూస్తే నష్టపోయేది మీరే, ముమ్మాటికి నష్టపోయేది మీరే. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీ పరిస్థితి ఏంటో, మీ గతి ఏంటో, మీ పార్టీ గతి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి కూడా నేను నారా లోకేష్ గారికి చెబుతున్నా. మీరు అన్నారు చూడండి, నేను ఇంతవరకు మాట్లాడడం వ్యక్తిగతంగా, తన వ్యక్తిగత అభిప్రాయం, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదన్నారు చూడు, అది ఎంత మట్టు కరెక్ట్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఆ మాటకు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి లైవ్ పరంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి దయచేసి మీరు అనుకోవచ్చు, అలనాడు పద్మవ్యూహంలోకి వెళ్ళినటువంటి అభిమన్యుడు అనుకుంటున్నారేమో మీరు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తెలుసు, ఎలా బయటికి రావాలో తెలుసు, ఎలా రాజకీయం చేయాలో తెలుసు, ఎలా ఒంటరిగా వెళితే ఎలా నెగ్గాలో తెలుసు. ఏదో అప్పుడు ఒంటరిగా వెళ్ళాడు కదా, ఒక్క సీట్ వచ్చింది కదా అని చెప్పేసి ఎవరైతే ఉండారో వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుంది.
కాబట్టి నష్టపోతే ఆయనకు ఏదో వీధిన పడతాడని చెప్పేసి కలలు కనమాకండి. దయచేసి రాజకీయాన్ని ఇంకొక విధంగా మీరు వేరే విధంగా మీరు వెళ్ళొద్దు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అందరికీ ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందేమో మీ గుండెల మీద చేసిన ఒకసారి చెప్పండి. ఏలింది రాయలసీమ నాయకులే, కానీ మా బ్రతుకులు మారలా. పాలించే నాయకులు వస్తూ ఉంటారండి. నారా లోకేష్ గారు, పాలించే నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల పాలిచ్చి పెంచుకున్నటువంటి కన్న కొడుకు చనిపోతే ఆ తల్లికి బిడ్డను తిరిగి ఎవరో ఇవ్వలేం సార్. కాబట్టి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఎవరైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో, ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను, మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను ముందు పూర్తి చేయండి. వాటి మీద దృష్టి పెట్టండి సార్. ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన రాత్రికి రాత్రే మీకు న్యాయం జరిగిపోదు. కాబట్టి దయచేసి మీ జిల్లాలో ఉన్నటువంటి, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి. ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మా రాజంపేట నియోజకవర్గంలో మాకు అన్నమయ్య జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇదే రోడ్డు మీద మేము పోరాటాలు చేశాం. ఇక్కడ గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బత్యాల చెంగల్రాయుడు గారికి టికెట్ ఇవ్వకుండా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆగమేఘాన కోడు నుంచి సుగవాసు సుబ్రహ్మణ్యం గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం, ప్రజల్లో వ్యతిరేకత రావడం, పార్టీ కోసం అంత కష్టపడితే బత్యాల చెంగల్రాయుడు గారికి టికెట్ ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి వైసీపీ వాళ్ళు పంచినటువంటి డబ్బులు తీసుకొని ఇక్కడ తెలుగుదేశాన్ని ఓడించారు. ఈ రోజున అంత అన్యాయం చేసినటువంటి వైసీపీకి మళ్ళీ గెలిపించుకున్నారంటే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మన పరిస్థితి ఏంది, మన బ్రతుకులేంది, కడప జిల్లాలో మనం జీవనాధారం ఏంది మనకు. ఈ రోజున గల్ఫ్ దేశం లేకపోతే మనకు మింగడానికి మెతుకుద్దా అనేది ఆలోచన చేసుకోకుండా మా నియోజకవర్గ ప్రజలు మళ్ళీ తప్పు చేశారు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో అయినా ఒక మంచి నాయకుడిని, ప్రజల తరపున పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రజల్ని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్నటువంటి సభల్లోనే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉండడం, అలాగే కొంతమంది సీనియర్ నాయకులు, కొంతమంది తెలుగుదేశం నాయకులు డిప్యూటీ సీఎం లోకేష్ని చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఇలా మౌనంగా ఉండడం ఎంత మటుకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి సార్. దీన్ని చిలికి గాలివాన కాకముందే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మొదటి స్థానానికి మళ్ళీ ఏదైతే నష్టపోయారో 2019 ఎన్నికల్లో మళ్ళీ అంతకంటే ఇంకా ఘోరంగా దెబ్బతినకుండా ఉండాలి అంటే మీరు కొద్ది రోజులు అందరూ కలిసి ప్రయాణం చేయండి. ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందాలి. కాబట్టి మీరు ఒకవేళ మీ మనసులో మీకు వయసు అయిపోయింది, నేను వెంటనే నా కుమారుణ్ణి లోకేష్ గారిని రాష్ట్ర సీఎంగా చూడాలి అని మీరు ఏదైనా కలలు కానీ జిపి నాయుడు, రాజకీయాల గురించి కాదు, ఇక్కడ నేను మాట్లాడేది ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఈ మధ్యనే చాలా ప్రాణాలు పోయాయి, చాలా మంది చనిపోయారు. ఈ రోజు కూడా చనిపోయారు, 2 తల్లిదండ్రులు చనిపోయారు. దాని గురించే ఈ డిప్యూటీ సీఎం గొడవను పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారు కదా, లోకేష్ సీఎం కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని, ముందు మీరు ఈ జాతీయ రహదారి గురించి ఇక్కడ ప్రాణాలు పోకుండా కాపాడండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మనం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకునేటప్పుడు ముందు మన జిల్లాలో, మన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, అవి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర సీఎం కదా, పనులు చేయించుకోండి. అంతేగాని ఇక్కడ ప్రాణాలు పోతున్నా, ఇక్కడ మనకు ఉపాధి లేక, మా కడప జిల్లాలో, మా రాయలసీమలో ఉపాధి లేక ఎంతో మంది
గల్ఫ్ బాట పట్టి అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగి చనిపోవడం, అక్కడ ప్రాణాలు బాగలేక చనిపోవడం, పసిబిడ్డ తల్లులు ఇక్కడ లాలి ఉగ్గపోసే పసిబిడ్డలను కూడా ఇక్కడ ఉయ్యాల్లో వదిలేసి గల్ఫ్ బాట పట్టుకొని కువైట్ వెళ్తున్నారు. తన పసిబిడ్డకి ఇవ్వాల్సిన పాలను కూడా పోగొట్టుకొని ఇంజక్షన్లు వేసుకుని మాత్రలు మింగి కువైట్కి వెళ్ళి ఆ రొమ్ములు గడ్డగడుతుంటే ఆ నొప్పులు భరించలేక అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవన్నీ కళ్ళారా చూసాం నాయుడు. అంతేగాని నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు పదవి లేదోనో నేను ఎక్కడే మాట్లాడట్లే. కాబట్టి దీన్ని రాజకీయం అన్నట్లే. నేను చెప్పేది ఎవరైతే ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నారు కదా, లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి, లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సీఎమ్మా? ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అది కూడా వాళ్ళు చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి సీఎం చేయండి చంద్రబాబు నాయుడు గారు, మీ కుమారుని డిప్యూటీ సీఎం చేయండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో లోకేష్ గారికి కొంచెం అనుభవం వస్తుంది, అతను సీఎం అవ్వచ్చు రాష్ట్రానికి. అది మాట్లాడట్లేదు కదా. కాబట్టి నేను రాజకీయం మాట్లాడట్లే. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సంవత్సరానికి 200 యాక్సిడెంట్లు జరిగితే 60-70 మంది చనిపోతున్నారు. నీకు తెలుసు కదా, ఈ మధ్య కాలంలోనే ఒక 2 ప్రాణాలు పోయాయి, వాళ్ళ బిడ్డ చనిపోయినారు, 2 బిడ్డలు అనాథలయ్యారు. ఈరోజు తెలంగాణ నుంచి వచ్చేసి 2 స్వామివారిని దర్శించుకుంటూ సింగిల్ రోడ్డు ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగి చనిపోతున్నారు. మొన్నటికి మొన్న మా నందలూరులో కువైట్ నుంచి వచ్చాడు ఒక ఎన్ఆర్ఐ హరికృష్ణ, 28 ఏళ్ల వయసు, పెళ్లి కూడా కాలేదు. నెక్స్ట్ మంత్ పెళ్లి, ఆల్విన్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. మరి వాళ్ళకి బిడ్డ కూడా లేడు, కొడుకు. ఈ పుత్రశోకం ఎవరు తీర్చాలి? ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? మనదా? నిత్యం ఇప్పుడు వాహనాలు పెరుగుతున్నాయి, రద్దీ పెరుగుతుంది. మరి ముందు రోడ్ల జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు? ఎందుకు నేషనల్ హైవేని నిర్వీర్యం చేస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఇంతమంది ప్రాణాలు పొట్టను పెట్టుకుంటున్నారు? అది మాట్లాడుతున్నాను సోదరా. నేను రాజకీయం గురించి మాట్లాడలేదు. తిరుమలలో చనిపోతే క్షమాపణ చెప్పాలని చెప్పేసా పవన్ కళ్యాణ్ గారు చెప్పితే దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు నారా లోకేష్ గారు మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్ అండి? అలాగే టీటీడీ చైర్మన్, టీవీ5 అధినేత క్షమాపణ చెప్తే సచ్చినోళ్ళు వస్తారా? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారండి. అది మానవ నైజం, సరేనా? ఒక తప్పు జరిగినప్పుడు మన వల్ల క్షమాపణ కోరడం మానవ నైజం. మనసుండేవాడు ఎవడైనా సరే, అమ్మ పాలు తాగినాడు ఎవడైనా క్షమాపణ చెప్పాలి. గాడిద పాలు తాగినా నేను చెప్పనంటే దానికి ఏం చేయలేం. క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు వస్తారని చెప్పేసి ఎలా అంటారు నాయుడు గారు తమ్ముడు? కాబట్టి అది చెప్తున్నా నేను. భగవంతుడి దగ్గర రక్షణ లేకుండా అక్కడ కోటాను కోట్లు భక్తులు హుండీలు వేస్తున్నా కూడా అది దిగమింగుతున్నారు. కానీ కోటాను కోట్లు మరి భక్తులకు ఎక్కడ మీరు రక్షణ కల్పిస్తున్నారు? వాళ్ళకి తెలియదా ఎంతమంది జనాలు వస్తారో, ఎటువంటి ఏర్పాట్లు చేయాలని? ఇక్కడ ప్రాణాలు పోతుంటే దాని గురించి మాట్లాడుతున్నాను తమ్ముడు. నేను రాజకీయంలోకి రావాలే, రాజకీయంలో పదవులు కాదు. నేను రాజకీయంలో ఉన్నా లేకున్నా నా నియోజకవర్గంలో ప్రాణాలు పోతున్నాయి. రేపు నా వాళ్ళు కూడా వెళ్తారు. రేపు ఇక్కడ మీ వాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ బిడ్డలు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు కడప నుంచి. అంటే మన ఇంట్లోనే మన కొడుకో, మన తండ్రో, మన నాయనో, మన పెళ్ళామో చేస్తే అప్పుడు మాట్లాడదాం మనం. వేరే వాళ్ళు చేస్తే మాట్లాడద్దాం మనము. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోడ్డు గురించి అని? కాబట్టి ప్రాణం ఎవరిదైనా అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, పోయింది మా ప్రాణం మంది కాదు కదా, వాళ్ళ ఇంట్లో చచ్చారు కదా, వాళ్ళ కొడుకు కదా చచ్చింది. ఈ రోజు చనిపోయారు తెలంగాణ వాళ్ళు, 2 భార్యాభర్తలు చనిపోయారు, వాళ్ళ బిడ్డలు అనాథలయ్యారు. దాని గురించి మనం మాట్లాడడం ఎందుకంటే మన బిడ్డ కాదు కదా వాళ్ళు. మన అమ్మ, మన అన్నో, మన వదినో, మన అమ్మ నాన్నో అయితే మనం స్పందిస్తాం. కాబట్టి దయచేసి రాజకీయం గురించి నేను మాట్లాడలే. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి కడప నుంచి తిరుపతికి జాతీయ రహదారి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వెంటనే ఆ పనులు ప్రారంభించమని నేను చెప్తున్నాను. అంతేగాని తిరుమలలో చనిపోయినటువంటి వ్యక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను తన వ్యక్తిగతం అంటూ వక్రీకరించి అది టీడీపీ స్టాండ్ కాదని చెప్పేసి ఒక మూర్ఖుళ్లాగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ కోరడాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఎంత మటు కరెక్ట్? ఈ విషయం ప్రాణాలు కదా, ప్రాణాల గురించి మాట్లాడుతున్నా నేను. మిగతా రాజకీయాల గురించి నేను మాట్లాడలే. ఎవరికి మంత్రి పదవులు ఇచ్చారనో లేకపోతే ఇంకో హోదా ఇచ్చారని చెప్పేసి నేను మాట్లాడట్లే. టీటీడీ చైర్మన్ పదవి వాళ్ళకే ఇచ్చారు కదా, నేను దాని గురించి అడగట్లే. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి క్షమాపణతో సరిపెట్టాడు. లేకపోతే అదే రోజు అక్కడ కూర్చొని 24 గంటల్లో అదే టీటీడీ చైర్మన్ చేత రాజీనామా చేయించుండేవాడు. మొత్తం స్తంభించిపోయేది కింది నుంచి పైదాకా, మొత్తం కడప తిరుపతి మొత్తం హైవే అంతా. అది పవన్ కళ్యాణ్ గారి పవరు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారితో జతకట్టింది. పవన్ కళ్యాణ్ లేకపోతే మనం గెలవలేము, మన అధికారంలోకి రాలేమని చెప్పేసి జతకట్టినారు. కానీ కూటమి
పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే లేదు. ఈ రోజున ఏరు దాటిన తర్వాత తెప్పదగలు పెట్టినట్టు ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ బుద్ధులు బయటపడుతున్నాయి. అప్పుడే ఏమైంది, ఇంక మొదలైంది. ఇప్పటి నుంచి చూడండి ఏం జరగబోతుందో. చెడపకరా చెడేవు అన్నారు కాబట్టి యథార్థవాది లోక విరుద్ధం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి కూడా బాధగానే ఉంటుంది బ్రదర్. కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా, జనసేన పార్టీలో నాకు పదవులు ఇవ్వలేదనో, లేకపోతే తెలుగుదేశం పార్టీలో నా స్నేహితులు కాడ పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వలేదనో, అన్ని చోట్ల ఉన్నారు. మనిషి అయిన తర్వాత మనకందరికి ఫ్రెండ్స్, స్నేహితులు ఉంటాం. మన తెలిసిన వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, జనసేన అన్నిట్లో ఉంటారు. కాబట్టి పదవుల గురించి నేను మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని నమ్మి మళ్ళీ మోసపోతున్నాడు అనే బాధ, వీళ్ళు విలువ ఇవ్వకుండా ఆయన చేసినటువంటి పోరాటం, వాళ్ళ కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని విస్మరిస్తూ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడుతుంటే, సాటి మనిషిగా మానవత్వంతో అక్కడ ప్రాణాలు పోతే తిరుమలలో వాళ్ళకి క్షమాపణ చెబితే ఆ క్షమాపణ కూడా నీచంగా మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ మాట్లాడినటువంటి మాటలకు బాధేసి మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని నేనే వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వీళ్ళలాగా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో కూర్చొని వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం మనకు లేదు. రాజకీయం నేను ఎప్పుడూ చేయలేదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత నేనేమో డబ్బులు సంపాదించుకోలేదు. పదవుల కోసం నేను రాలా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలనుకున్నాను, అసెంబ్లీలో ఆయన చూశాను. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు వదిలేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చి ₹1 డబ్బు సంపాదించుకోలేదు, ఎవరికి మోహరలేదు, ఎవరికి ఊడికించేయలేదు. రాజకీయాలు వచ్చిన తర్వాత నా డబ్బుని ఖర్చు పెట్టుకుని నా రూపాయిని పోగొట్టుకున్నాను. కానీ ఎక్కడ కూడా నేను ఎవరి దగ్గర కూడా ₹1 నేను మోకరలేదు, ₹100 పెట్రోల్ పోయించుకోలేదు. నిస్వార్థంగా నేను కోరుకున్న నాయకుడు అసెంబ్లీలో చూడాలనుకున్నాను, చూశాను. కాబట్టి ఈ రోజు నా నియోజకవర్గంలో, నా జిల్లాలో ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి నా కళ్ళ ముందర తిరిగిన వ్యక్తులు, పరిచయం ఉన్న వ్యక్తులు, అలాగే పక్క రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రాణాలకు ఈ రోడ్డు బలి తీసుకుంటూ ఉంటే ఎవరి నిర్లక్ష్యం ఇది? మాట్లాడకూడదా మనము? ఇదే రోడ్డులో మన వాళ్ళు చనిపోతే ఇలాగే మౌనంగా ఉన్నామా? అది అంటున్నా. మీ ఒక్కరే కాదు, ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా సరే, నిత్యం మనం కడప తిరుపతి ప్రయాణం చేసేవాళ్ళు ఎంతమంది భక్తులు వెళ్తున్నారు వెంకటేశ్వర స్వామి కొండకి, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. దయచేసి ఏదో రాజకీయం చూడొద్దు, దీన్ని మానవత్వంతో స్పందించమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడైనా సరే కేంద్రంతో మాట్లాడి వెంటనే ఈ రోడ్లు, ఈ జాతీయ రహదారి పనులు కడప నుంచి తిరుపతికి ప్రారంభించే పనులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలో ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రాయలసీమ నుంచి ఒక వినతి పత్రం కూడా అందజేస్తాం. ఎందుకంటే రోడ్ల గురించి గతంలో ఎన్నోసారి పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అదే కోణంలో ఇక్కడ ఉన్నటువంటి దుస్థితిని, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితులు అన్నీ కూడా వీడియోలు, ఫోటోలు అన్నీ తీసుకొని ఒక ఫైల్ తయారు చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి, ఈ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి మా కూడా ఆయనకైనా తెలిస్తేనే ఆయన న్యాయం చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి అయ్యా రాయలసీమలో ఉన్నటువంటి నాయకులారా, కార్యకర్తలారా, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి నాయకులు మైకు తీసుకొని ఊకదంపుడు ప్రసన్నాలు చేస్తుంటే చప్పట్లు కొట్టకుండా, అన్నా ముందు మనకు కావాల్సింది ఇది, కడప నుంచి తిరుపతికి హైవే కావాలన్నా ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి. తర్వాత మనం లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసుకుందాం, తర్వాత భజన చేద్దాం, ముందు ఈ కార్యక్రమం చేయండి అన్నా, ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అందరూ కూడా దీని గురించి మాట్లాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి సమస్య ఒక నాయకుడి కుటుంబంలో ఉన్నట్టు వాళ్ళ కొడుకో కూతురు ఏదైనా నీళ్లలో కొట్టుకుపోతే హెలికాప్టర్లు పెట్టి ఎత్తికిస్తాం. ఒక మంత్రి కొడుకో, ఒక ఎమ్మెల్యే కొడుకో రోడ్ యాక్సిడెంట్ చనిపోతే మొత్తం రోడ్లన్నీ స్తంభింపజేస్తాం. ఎస్ వెంకట్ గారు, మీరు చెప్పింది 100%. కాబట్టి అంటే వాళ్ళే ప్రాణాలు, పేదవాళ్ళే, మన మధ్యతరగతి మనుషులు ప్రాణాలు కాదా? ఒక్కసారి రండి సార్, కడప నుంచి తిరుపతికి నైట్ ప్రయాణం చేసి చూడండి సార్, పగులు నైట్ ఒకసారి డ్రైవింగ్ చేసి చూడండి సార్, కార్ డ్రైవింగ్ చేసి చూడండి, ఎంత ప్రమాదం మీకు తెలుస్తుంది. అలాగే రాత్రులు కూడా చూడండి సార్, ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎంత భయంకరంగా ఉంటుందో నైట్ పూట డ్రైవింగ్, ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి సార్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను రాజకీయం మాట్లాడట్లేదు. తిరుమలలో సరైన ఏర్పాట్లు లేక అక్కడ టీటీడీ చైర్మన్
నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే దానికి క్షమాపణ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరించి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పడానికి తక్కువ చేసి మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి లైవ్ పరంగా కోరుకుంటున్నాను. నాదొక్కడిదే కాదు, ఈ గొంతుక ప్రతి ఒక్క జనసేన నాయకుడిది, జనసేన కార్యకర్త, జనసేన పార్టీ తరఫున అందరం కూడా మాది ఇదే నినాదం. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పడాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడుతూ అతను వ్యక్తిగతం అని మీరు మాట్లాడడం తప్పు. ఆయన వ్యక్తిగతం ఎలా అవుతుంది? అతను మామూలు మనిషి కాదు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. క్షమాపణ మీరు చెప్పాల్సింది. మీ తరపున అతను క్షమాపణ చెప్తే దాన్ని మీరు అది తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదంటున్నారు. మీ స్టాండ్ ఏంటి సార్? ఇక మీ స్టాండ్ ఏంటి? ఏ స్టాండ్ కోసం వచ్చారు మీరు? ఇప్పుడు మీరు సీఎం అయిపోవడమేనా మీ స్టాండు? వాళ్ళ చేత వీళ్ళ చేత ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో డిప్యూటీ సీఎం కావాలి లోకేష్ అని చెప్పేసి మైకులు ఇప్పించి వాళ్ళకు మీరే ప్రోత్సహించి మీరే వాళ్ళకి దగ్గరుండి చెప్పించుకుని ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం అయిపోయి వెంటనే సీఎం అయిపోవాలి. అదే కదా సార్ మీ స్టాండు? మీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ అదే కదా సార్? కాబట్టి అక్కడ చనిపోయినటువంటి ప్రాణాలకు వెంటనే నష్టపరిహారం ఇప్పటికి ఎంత చెల్లించారో లేదో, వాళ్ళకి ఏదైతే చెల్లిస్తామని చెప్పారో మాట ఇచ్చారు ప్రభుత్వం నుంచి, వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పిన దాన్ని తప్పుబట్టి మాట్లాడినటువంటి టీటీడీ చైర్మన్, అలాగే ఈరోజు నారా లోకేష్ గారు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే ఎవరైతే డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి కలలుగంటున్నారో, లోకేష్ గారి గురించి మాట్లాడే నాయకులు చప్పట్లు కొడుతున్నారో, వాళ్ళందరూ కూడా ముందు మీరు చేయాల్సిన సోదరులారా, ఇదే కడప తిరుపతి మధ్యలో మీ కుటుంబ సభ్యులు కూడా బస్సులో వెళ్తూ వస్తారు, కార్లలో బైకుల్లో. కాబట్టి అటువంటి ప్రమాదాలు, అటువంటి దారుణాలు, అటువంటి ఘోరాలు మీ కుటుంబంలో జరగకుండా ఉండాలి అంటే, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి అంటే, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మీరు వెంటనే చేయాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఇక్కడ వాళ్ళ కుమారుడు లోకేష్ కు ఒత్తాస పలుకుతున్నారో, డిప్యూటీ సీఎం గారిని భజన చేస్తున్నారో, ముందు వాళ్ళకి చెప్పండి, అయ్యా భజన తర్వాత చేద్దాం, ముందు మన కడప తిరుపతి రోడ్డు వేయించే ఏర్పాట్లు చేయమని చెప్పు, అప్పుడు భజన చేద్దామని చెప్పి చెప్పండి సార్. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి వెంటనే ఈ జాతీయ రహదారులు పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.